హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్లో అగ్రికల్చర్ కౌన్సిలింగ్కి సంబంధించి అగ్రికల్చర్తో పాటు బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి మనకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. సో ఈ వీడియోలో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సో కౌన్సిలింగ్ వచ్చేసి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో మనకి స్టార్ట్ చేశారనమాట. ఈ కౌన్సిలింగ్ వచ్చేసి మనకి బీటెక్ అగ్రికల్చర్ ఇంకా బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి అనమాట. అది కూడా కేవలం ఎంపీ స్ట్రీమ్ వాళ్ళకి మాత్రమే. సో ఎవరైతే ఏపీ ఎంసెట్లో ఎంపీ స్ట్రీమ్ కింద క్వాలిఫై ఉంటారో మీరైతే ఈ కౌన్సిలింగ్ మీరు అటెండ్ అవ్వచ్చు. ఇంకా మనం కౌన్సిలింగ్కి సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే మన కౌన్సిలింగ్ వచ్చేసి మొత్తం ఆఫ్లైన్ అనమాట. అంటే మనకి ఆన్లైన్ అయితే కౌన్సిలింగ్ జరగట్లేదు. కౌన్సిలింగ్కి సంబంధించి మనకి అప్లికేషన్ ఫామ్ కూడా మనకి యూనివర్సిటీ వాళ్ళు మనకి రిలీజ్ చేశారనమాట. అప్లికేషన్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ అడ్రస్ మీద పోస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అడ్రస్ వచ్చేసి మనకి ద రిజిస్ట్రార్ ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ గుంటూరు అనమాట. ఇక్కడ మనకి డీటెయిల్గా మనకి అడ్రస్ కూడా ఇచ్చారు. మీరు ఏ అడ్రస్ మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ చూసుకుంటే అప్లికేషన్ మన డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనం డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి 8th పాయింట్లో మనకి ఏమి ఇచ్చారంటే ఎవరైతే కౌన్సిలింగ్ అప్లై చేసుకోవాలనుకుంటారో మీరు అందరూ కూడా జనరల్ వాళ్ళు వచ్చేసి 2000 ఫీ పే చేయాలన్నమాట. ఇంకా అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 1000 అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఈ అమౌంట్ కూడా మీరు అందరూ కూడా బ్యాంకుకి వెళ్ళి పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఆ డీటెయిల్స్ తీసుకెళ్ళి మీరు బ్యాంకులోకి వెళ్ళి మీరు అమౌంట్ పే చేసి అమౌంట్కి సంబంధించిన రెసిప్ట్ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే మనకి కౌన్సిలింగ్ వచ్చేసి మొత్తం కూడా మనకి మాన్యువల్గా ఆఫ్లైన్లో జరుగుతుంది అనమాట. మీరు కౌన్సిలింగ్ టైంలో ఈ రెసిప్ట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ రెసిప్ట్ మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. 10th స్టెప్లో మనకి అప్లికేషన్కి సంబంధించి మనకి ఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇచ్చారనమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ అప్లికేషన్ వచ్చేసి ఓన్లీ ఫార్మర్స్ కూడా వాళ్ళకి మాత్రమే అనమాట. ఎవరైతే ఫార్మర్స్ కూడా కింద ఉన్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకుని రిమైనింగ్ వాళ్ళైతే అప్లై చేసుకోవద్దు. మీకు సంబంధించి మళ్ళీ కొత్త డేట్ రిలీజ్ చేస్తారనమాట. ఈ విధంగా మీరు అందరూ కూడా అప్లికేషన్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళి అప్లికేషన్ అనేది మీరు ఇక్కడ కనిపిస్తున్న అడ్రస్కి అయితే మీరు పోస్ట్ చేయండి. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మిమ్మల్ని ఆటోమేటిక్గా యూనివర్సిటీ వాళ్ళే మిమ్మల్ని కౌన్సిలింగ్ అయితే కాల్ చేస్తారనమాట. మీరు అప్పుడు వెళ్ళేటప్పుడు మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అందరూ కూడా ఒరిజినల్స్తో పాటు ఒక 2 సెట్స్ జిరాక్స్ తీసుకెళ్ళండి. అప్లికేషన్ ఫిల్ చేసే ముందు అప్లికేషన్ మరొకసారి జాగ్రత్తగా చదవండి. A to Z మొత్తం పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ మీరు జాగ్రత్తగా చదవండి. అన్నీ చదివిన తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్ చేయండి. ఎందుకంటే మీరు అప్లికేషన్ ఒకసారి ఫిల్ చేసిన తర్వాత మీరు దాన్ని మళ్ళీ ఎడిట్ చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఇప్పుడంతా చదివి ఫిల్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్లో బీటెక్ అగ్రికల్చర్ ఇంకా బీటెక్ ఫుడ్ టెక్నాలజీ సంబంధించి అప్డేట్ అనమాట. ఎవరైతే ఏపీ ఎంసెట్లో ఎంపీస్ కింద పాస్ అయ్యారో మీరైతే కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు అనమాట. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.